ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం లాస్ట్ వీడియోలో వ్యవసాయం పంటల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఖనిజ వనరుల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జాగ్రఫీ సబ్జెక్ట్ ఇంకో 2 days లో కంప్లీట్ అయిపోతుంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి డైలీ టార్గెట్స్ పెట్టుకుని 10 days లో జాగ్రఫీ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కదా. అయితే ఈ వాట్సాప్ గ్రూప్ గురించి నేను ఒక కామెంట్ పిన్ చేశాను, చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్తే భారతదేశం ఖనిజ వనరులు. ఖనిజము అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు భూపటలంలో రసాయనికంగా సంయోగం చెందగా ఏర్పడే ఘనస్థితిలోని కర్బన సమ్మేళనాలు. ఏంటి ఫ్రెండ్స్, ఖనిజము అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు భూపటలంలో రసాయనికంగా సంయోగం చెందగా ఏర్పడే ఘనస్థితిలోని కర్బన సమ్మేళనాలను ఖనిజాలు అంటారు. ఖనిజాలు చాలా విలువైన సహజ వనరులు మరియు పునరుత్పత్తి చెందనివి. ఖనిజాల కాఠిన్యతను మెస్ స్కేల్తో కొలుస్తారు. భారతదేశంలో 87 నుంచి 95 రకాల ఖనిజాలు ఉత్పత్తి అవుతాయి. వీటిలో ఇంధన వనరులు, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, అణు ఇంధన ఖనిజాలు, మైనర్ ఖనిజాలు ఉంటాయి. రంగాల వారీగా గనులు: బొగ్గు గనులు, లోహ ఖనిజ గనులు, అలోహ ఖనిజ గనులు. భారతదేశంలో గనులు ఎక్కువ గల రాష్ట్రం మధ్యప్రదేశ్. భారతదేశంలో ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి ఛోటా నాగ్పూర్ పీఠభూమి. అందువల్ల ఛోటా నాగ్పూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియా అని, మినరల్ హార్ట్లాండ్ ఆఫ్ ఇండియా అని, భారతదేశ ఖనిజాల కరాచీ అని అంటారు. సో ఏంటి ఫ్రెండ్స్, భారతదేశంలో గనులు ఎక్కువగా ఉండే రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. భారతదేశంలో ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ఈ ఛోటా నాగ్పూర్ పీఠభూమిని ఏమంటారు? రూర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. భారత్లో లభించే ఖనిజాలు మొత్తం 4 రకాలు. ఏంటంటవి? లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఇంధన ఖనిజాలు. ఫస్ట్ వచ్చేసి లోహ ఖనిజాల గురించి చూద్దాం. ఇవి 2 రకాలు ఉంటాయి: ఫెర్రస్ ఖనిజాలు, నాన్ ఫెర్రస్ ఖనిజాలు. ఫెర్రస్ ఖనిజాల్లో ఇనుము, మాంగనీస్, క్రోమైట్, నికెల్, టంగ్స్టన్, ఫైరేట్స్, కోబాల్ట్లు ఉంటాయి. నాన్ ఫెర్రస్ ఖనిజాల్లో బంగారం, వెండి, రాగి, సీసం, బాక్సైట్, తగరం, మెగ్నీషియంలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇనుము గురించి చూద్దాం. దీనిని బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ గా పిలుస్తారు. ఏంటి ఫ్రెండ్స్, ఇనుముని బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ గా పిలుస్తారు. ఇనుములో అంటే ఇనుప ఖనిజంలోని ఫెర్రస్ ఆధారంగా ఇనుముని 4 రకాలుగా వర్గీకరించారు. ఏంటంటవి? మ్యాగ్నటైట్, ఇది 72% ఉంటుంది. దీనిని నల్ల ధాతువు అని అంటారు. అత్యంత నాణ్యమైంది కూడా మ్యాగ్నటైటే. నెక్స్ట్ వచ్చేసి హెమటైట్, దీనిని ఎర్ర ధాతువు అంటారు. లిమోనైట్, దీనిని పసుపు ధాతువు అంటారు. 4th వన్ వచ్చేసి సిటరైట్. భారతదేశంలో మొట్టమొదటి ఇనుప ఖనిజ గని 1904లో సింగ్బమ్ లో కనుగొన్నారు. భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజం గల రాష్ట్రం వచ్చేసి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లోని బైలడిల్లాలో అతిపెద్ద ఇనుప ఖనిజం ఉంది. కర్ణాటకలోని ముఖ్యమైన ఇనుప ఖనిజ గని ఏంటి ఫ్రెండ్స్? కుద్రేముఖ్, ఇది కర్ణాటకలో ఉంటుంది. ఇనుము లభించే ప్రాంతాలు: ఒరిస్సాలోని గురుమహిసాని, కిరుబురు, బోనాయ్, ఇవి ఇనుము లభించే ప్రాంతాలు. ఎక్కడ ఫ్రెండ్స్? ఒరిస్సాలో ఉంటాయి. నెక్స్ట్ జార్ఖండ్ లో నైముండి గుహ, ఛత్తీస్గఢ్ లో దల్లేరా జహారా అండ్ బైలడిల్లా. ఫస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది ఛత్తీస్గఢ్ లో ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజం గల ప్రాంతం. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక. ఇనుము లభించే ప్రాంతాలను చూద్దామా ఫ్రెండ్స్? సందూర్, హౌస్పేట, బాబుబుడాన్ కొండలు, కుద్రేముఖ్ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. కర్ణాటకలోని ముఖ్యమైన ఇనుప ఖనిజ గని కుద్రేముఖ్. షిమోగా, చిత్రదుర్గ. మహారాష్ట్ర చంద్రపూర్, బందారా, రత్నగిరి. తెలంగాణలో జగిత్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్, ములుగు అండ్ ఖమ్మం. ఆంధ్రప్రదేశ్లో కర్నూల్, కడప, అనంతపూర్, గుంటూరు అండ్ నెల్లూరు. తమిళనాడులో సేలం, ఉత్తర ఆర్కాట్, నీలగిరి, తిరుచిరాపల్లి, తిరునల్వేరి. కేరళలో వచ్చేసి కోజికోడ్. గోవాలో నార్త్ గోవా. ఆసియా ఖండంలో ఇనుప ఖనిజం నిల్వలు అధికంగా ఉన్న దేశం వచ్చేసి మన ఇండియా. ఆసియా ఖండంలో ఇనుప ఖనిజాల నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం వచ్చేసి భారతదేశం. భారత్లో అత్యధికంగా హెమటైట్ రకానికి చెందిన ఇనుము ఎక్కువగా లభిస్తుంది. భారతదేశంలో ఇనుప ఖనిజాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు: ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి ఒరిస్సా, సెకండ్ ప్లేస్ లో ఛత్తీస్గఢ్, థర్డ్ ప్లేస్ లో కర్ణాటక, 4th ప్లేస్ లో జార్ఖండ్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మాంగనీస్, ఇది భూపటలంలో ఫైరోలూసిట్ రూపంలో లభిస్తుంది. దీనిని ఎక్కువగా ఉక్కు, బ్యాటరీలు, పెయింట్స్, బ్లీచింగ్ పౌడర్, ఫోటోగ్రఫీ పరిశ్రమల్లో మరియు మాంగనీస్ తేలికగా ఉండడం వల్ల విమానాల బాడీ తయారీలోను, సాగే గుణం ఉండడం వల్ల ఫుడ్ ప్యాకేజింగ్లకు వాడే వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ మాంగనీస్ ని? ఉక్కు, బ్యాటరీ, పెయింట్స్, బ్లీచింగ్ పౌడర్, ఫోటోగ్రఫీ అండ్ విమానాల బాడీ తయారీలో, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్యాకేజింగ్లకు వాడే వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.
ప్రపంచంలో మాంగనీస్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా, సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. ఇండియాలో వచ్చేసి మాంగనీస్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్లో ఒరిస్సాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్రోమైట్. దీనిని స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో వాడుతారు. ఏంటి ఫ్రెండ్స్, క్రోమైట్ని స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో వాడుతారు. ప్రపంచ ఉత్పత్తి విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా, సెకండ్ ప్లేస్లో టర్కీ ఉంది. భారత్లో ఉత్పత్తి విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో ఒరిస్సా, సెకండ్ ప్లేస్లో కర్ణాటకలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రాగి. ప్రపంచం మొత్తం రాగి ఉత్పత్తిలో భారతదేశం వాటా వచ్చేసి 3.5 నుంచి 4 వరకు ఉంటుంది, 4% వరకు ఉంటుంది. బంగారం. దీనిని ప్రీషియస్ మెటల్ అంటారు. ప్రపంచ బంగార ఉత్పత్తిలో భారత్ వాటా వచ్చేసి 0.75%. భారత్లో బంగారం ఉత్పత్తి విషయానికి వస్తే ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేసేది కర్ణాటక. సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. కోలార్ బంగారు గని 1871లో స్టార్ట్ అయ్యింది. భారతదేశం మొత్తం బంగారం ఉత్పత్తిలో 60% కోలార్ గనిలో ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెండి. ఇది మంచి విద్యుత్ వాహకం. దీనిని కూడా ప్రీషియస్ మెటల్ అంటారు. దీనిని ఎలక్ట్రోప్లేటింగ్, ఫోటోగ్రఫీ పరిశ్రమల్లో వాడుతారు. భారత్లో ఉత్పత్తి విషయానికి వస్తే దీనిని ఎక్కువగా రాజస్థాన్ ఉత్పత్తి చేస్తుంది. సెకండ్ ప్లేస్లో జార్ఖండ్ ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని జవార్ మైన్ ఎక్కువగా వెండిని ఉత్పత్తి చేస్తుంది. బాక్సైట్. దీని నుండి అల్యూమినియం తయారు చేస్తారు. దీనిని అల్యూమినియం ఆక్సైడ్ అంటారు. ఉత్పత్తి విషయానికి వస్తే ఎక్కువగా ఉత్పత్తి చేసేది ఒరిస్సా, సెకండ్ ప్లేస్లో గుజరాత్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మైకా. భారత్లో 3 రకాల మైకాలు లభిస్తాయి. ఏంటంటవి? మాస్కోవైట్, దీనిని రూబీ మైకా అంటారు. ఫోగోఫైట్, దీన్ని ఎల్లో మైకా అంటారు. బయోటైట్, దీన్ని బ్లాక్ మైకా అంటారు. ప్రపంచం మొత్తం మైకా ఉత్పత్తిలో భారత్ వాటా వచ్చేసి 60%. మైకా ఉత్పత్తిలో భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏంటి ఫ్రెండ్స్, ఈ మైకా ఉత్పత్తిలో మన భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారత్లో ఉత్పత్తి విషయానికి వస్తే దీన్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి రాజస్థాన్ ఉంది. భారతదేశంలోని అతి లోతైన మైకా గని అయిన షామైన్ నెల్లూరు జిల్లాలో ఉంది. జార్ఖండ్లోని కొడెర్మా పీఠభూమిలోని నాణ్యమైన రూబీ మైకా లభిస్తుంది. ఏంటి ఫ్రెండ్స్, జార్ఖండ్లో కొడెర్మా పీఠభూమిలో నాణ్యమైన రూబీ మైకా లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సున్నపురాయి. దీనిని సిమెంట్ కర్మాగారాలలో వాడుతారు. డోలమైట్. సున్నపురాయిలో 10% మెగ్నీషియం ఉంటే దానిని డోలమైట్ అంటారు. ఏంటి ఫ్రెండ్స్, సున్నపురాయిని సిమెంట్ కర్మాగారాల్లో వాడుతారు. అయితే దీంట్లో 10% మెగ్నీషియం ఉంటే దానిని డోలమైట్ అంటారు. 45% మెగ్నీషియం ఉంటే దానిని ట్రూ డోలమైట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రాతినార. యుద్ధ పరికరాలు, భారీ ఓడల నిర్మాణం, రేకుల తయారీలో ఈ రాతినారాను వాడుతారు. దీన్ని ఉత్పత్తి చేయడంలో మొదటి ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి తగరం. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతెవాడ జిల్లాలో లభిస్తుంది. ముగ్గురాయి. దీనిని రంగులు, కాగితం, వస్త్రాలు, తోళ్ల పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. అండ్ వజ్రాలు. ఇది ప్రకృతిలో లభించే పదార్థాలలో అతి గట్టి పదార్థం. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ పాయింట్, ఇది ప్రకృతిలో లభించే పదార్థాల్లో అతి గట్టి పదార్థం. భారత్లో అతిపెద్ద వజ్రాల మార్కెట్ వచ్చేసి ముంబై. ప్రపంచంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి కింబర్లీ. ఇది దక్షిణ ఆఫ్రికాలో ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం కృష్ణా డెల్టాలోని కొల్లూరులో లభించింది. నెక్స్ట్ వచ్చేసి జిప్సం. దీనిని ఎరువు కర్మాగారాల్లో, సిమెంట్ కర్మాగారాల్లో ఉపయోగిస్తారు. టంగ్స్టన్. రాజస్థాన్లోని డేగనా దీనికి ప్రసిద్ధి. ఏంటి ఫ్రెండ్స్, టంగ్స్టన్ కి రాజస్థాన్లోని డేగనా దీనికి ప్రసిద్ధి. నెక్స్ట్ వచ్చేసి సీసం. రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలోని జవార్, దిబారి అనే ప్రాంతాలలో 99% జింక్ లభిస్తుంది. గ్రాఫైట్. దీనిని బ్లాక్ లెడ్ అని కూడా అంటారు. అయితే ఈ గ్రాఫైట్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఒరిస్సా, సెకండ్ ప్లేస్ లో జార్ఖండ్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జింక్. దీనిని 99% రాజస్థాన్ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. మ్యాగ్నసైట్. ఇది తమిళనాడులోని సేలం జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది. కయోలిన్. దీనిని చైనా క్లే అంటారు. భారత్ లో ఉత్పత్తి విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ లో గుజరాత్, సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రానైట్. భారత్ లో ఉత్పత్తి విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ లో కర్ణాటక, సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్ లో ఉన్నాయి. ఇతర ఖనిజాల గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఉప్పు. దీనిని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం గుజరాత్. రాతి ఉప్పును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. కయానైట్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర. సిలివనైట్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఉప్పు తయారీకి ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి. ఏంటవి? ద్వీపకల్ప భారతదేశంలోని తీర ప్రాంతాల వెంబడి గల సముద్ర జలాల ద్వారా ఉప్పును పొందుతారు. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్లోని శుష్క ప్రాంతంలో గల ఉప్పు నీటిని బుగ్గల మరియు ఉప్పు నీటి సరస్సుల ద్వారా కూడా ఉప్పును పొందుతారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లోని రాతి ఉప్పు నిల్వల నుండి కూడా ఉప్పును పొందొచ్చు. ఉప్పును ఎక్కువగా గుజరాత్ లో ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంధన ఖనిజాలు.
దాంట్లో ఫస్ట్ వన్ బొగ్గు. బొగ్గు అవక్షేప శిలల్లో లభిస్తుంది. ఏంటి ఫ్రెండ్స్? బొగ్గు అవక్షేప శిలలో లభిస్తుంది. బొగ్గును నల్ల బంగారం అని కూడా అంటారు. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ లో చైనా, సెకండ్ ప్లేస్ లో అమెరికా, థర్డ్ ప్లేస్ లో మన ఇండియా ఉంది. బొగ్గులో ఉండే కార్బన్ శాతాన్ని బట్టి బొగ్గును 4 రకాలుగా వర్గీకరిస్తారు. ఫస్ట్ వచ్చేసి ఆంథ్రసైట్. దీంట్లో 95% కార్బన్ ఉంటుంది. దీన్ని హార్డ్ కోల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బిట్యూమినాస్. దీంట్లో 40 to 80% కార్బన్ ఉంటుంది. దీన్ని బ్లాక్ కోల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లిగ్నైట్. దీంట్లో 40 to 50% కార్బన్ ఉంటుంది. దీన్ని బ్రౌన్ కోల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పీట్. దీంట్లో 40% కంటే తక్కువ కార్బన్ ఉంటుంది. పీట్ రకం బొగ్గు చెక్క వలె కాలుతుంది. లిగ్నైట్ ను బ్రౌన్ డైమండ్ అంటారు. భారత్ లోని బొగ్గు నిల్వలు నాన్ కోకింగ్ రకానికి చెందినవి. కోకింగ్ రకానికి చెందిన బొగ్గు నాణ్యమైనది. ఏంటి ఫ్రెండ్స్? నాణ్యమైన బొగ్గు వచ్చేసి కోకింగ్ రకానికి చెందింది. కానీ మన భారత్ లో బొగ్గు నిల్వలు నాన్ కోకింగ్ రకానికి చెందినవి. దీనిని ఉక్కు కర్మాగారాల్లోని బ్లాస్ట్ ఫర్నేస్లలో వాడుతారు. భారత్లో లభించే బొగ్గులు 2 యుగాలకు చెందినవి. ఏంటంటవి? టెర్షియా, గోండ్వానా బొగ్గు. భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు గని రాణిగంజ్. దీనిని 1774లో ఏర్పాటు చేశారు. అత్యంత మందమైన బొగ్గు గని జిన్గోర్డ్. భారత్లో అత్యంత నాణ్యమైన బొగ్గు గని వచ్చేసి ఘూరియా. సింగ్రౌలి బొగ్గు గని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. భారత్లో ఎక్కువగా బిట్యూమినస్ రకానికి చెందిన బొగ్గు లభిస్తుంది. తెలంగాణలో కూడా ఈ రకానికి చెందిన బొగ్గు లభిస్తుంది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్రం వచ్చేసి మన తెలంగాణ. భారత్లో బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ లో జార్ఖండ్, సెకండ్ ప్లేస్ లో ఛత్తీస్గఢ్, థర్డ్ ప్లేస్ లో ఒరిస్సా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పెట్రోలియం. పెట్రోలియంను రాతి నూనె అని, ద్రవ బంగారం అని కూడా అంటారు. పెట్రోలియం అవక్షేప శిలల్లో లభిస్తుంది. భారత్లో మొట్టమొదటి చమురు బావి వచ్చేసి మకుమ్. ఇది అస్సాంలో ఉంది. ప్రజెంట్ ఇది మూసివేయబడింది. భారతదేశంలో పూర్తి స్థాయిలో త్రవ్వబడిన చమురు బావి దిగ్బాయ్. దీనిని ఆయిల్ సిటీ ఆఫ్ అస్సాం గా పిలుస్తారు. ఇది ప్రస్తుతం భారత్లోనే అతి పురాతనమైన బావి. భారతదేశంలో పెట్రోలియం నిక్షేపాలను వెలికి తీసేందుకు 1956లో ONGC అనే సంస్థను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన చమురు బావులు. సో ఒక్కో రాష్ట్రంలో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. రాజస్థాన్ వరకు చూసుకోండి. ప్రస్తుతం భారత్లో మొత్తం 23 చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. భారతదేశంలో మొదటి చమురు శుద్ధి కర్మాగారం వచ్చేసి దిగ్బాయ్. ప్రభుత్వ రంగంలో మొట్టమొదటి చమురు శుద్ధి కర్మాగారం గౌహాతి. భారతదేశంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం జామ్నగర్. HBJ పైప్లైన్ ఆర్ HVJ పైప్లైన్. ఇది భారతదేశంలోనే పొడవైన సహజ వాయు ఆధారిత పైప్లైన్. దీనిని GAIL అనే సంస్థ నిర్మించింది. దీనిని 1986లో ప్రారంభించారు. ఇది గుజరాత్లోని హాజిరా నుండి మధ్యప్రదేశ్లోని బీజాపూర్ మీదుగా ఉత్తరప్రదేశ్లోని జగదీష్పూర్ వరకు ఉంది. ఇది 6 రాష్ట్రాల గుండా పోతుంది. ఏంటండి ఫ్రెండ్స్? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అండ్ హర్యానా. సహజ వాయువు. భారతదేశంలో సహజ వాయువును హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖిలో మొట్టమొదటగా కనుగొన్నారు. ఏంటి ఫ్రెండ్స్? సహజ వాయువును హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖిలో మొట్టమొదటగా కనుగొన్నారు. సహజ వాయువును ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రవాణా చేయడాన్ని 1984లో GAIL అనే సంస్థను ఏర్పాటు చేశారు. సహజ వాయువులో ఉండేది మీథేన్. కొద్ది పరిమాణంలో బ్యూటేన్, ప్రోపేన్, పెంటేన్, హెక్సేన్లు కూడా ఉంటాయి. కానీ ఎక్కువ పరిమాణంలో మీథేన్ అనేది ఉంటుంది. సహజ వాయువు యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సహజ వాయువును ఉత్పత్తి చేసే రాష్ట్రాల విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ లో అస్సాం, సెకండ్ ప్లేస్ లో గుజరాత్లు ఉన్నాయి. అణు ఇంధన ఖనిజాలు. ఫస్ట్ వచ్చేసి యురేనియం. ఇది దాద్వాడ్ శిలల్లో లభిస్తుంది. ప్రపంచ యురేనియం నిల్వల్లో భారత్ వాటా వచ్చేసి 2%. యురేనియం యొక్క ధాతువు పించ్ బ్లెండ్. దీనిని ఎల్లో కేక్ అని కూడా అంటారు. భారత్లో యురేనియం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. థోరియం. దీని యొక్క ముడి ఖనిజం వచ్చేసి మైనజెట్. ప్రపంచంలో థోరియం నిల్వలు ఎక్కువ గల దేశం మన ఇండియా. ఇండియాలో థోరియం నిల్వలు ఎక్కువ గల రాష్ట్రం వచ్చేసి కేరళ. ఇల్మనైట్. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ తీరంలో చింతపల్లి, ముక్కమల ప్రాంతాల్లో లభిస్తుంది. టైటానియం. ఇది విశాఖ తీరంలో ఎక్కువగా లభిస్తుంది. యుద్ధ విమానాలు, మిస్సైల్, ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, అటామిక్ రియాక్టర్లలో దీనిని ఉపయోగిస్తారు. 2011 మార్చి 1న మొదటి టైటానియం ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్ అనేది నాగ్పూర్లో ఉంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది కలకత్తాలో ఉంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అనేది ధన్బాద్లో ఉంది. సెంట్రల్ ఫ్యూల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా ధన్బాద్లో ఉంది.
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చేసి ఇది హైదరాబాద్ లో ఉంది. మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసి నాగపూర్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఖనిజం, దాని యొక్క ధాతువు. ఇనుము యొక్క ధాతువు వచ్చేసి మ్యాగ్నటైట్, హెమటైట్, లిమోనైట్, సిడరైట్. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇనుము యొక్క ధాతువులు. మాంగనీస్ యొక్క ధాతువు ఫైరోలూసిట్ అండ్ వెండి యొక్క ధాతువు అర్జెంటైట్. రాగి యొక్క ధాతువు చెల్కోఫైరైట్, క్రూఫ్రైరైట్. టంగ్స్టన్ యొక్క ధాతువు వోల్ఫ్రామైట్. తగరం యొక్క ధాతువు క్వాసిటరైట్. సీసం యొక్క ధాతువు గెలినా. సోడియం యొక్క ధాతువు బోరక్స్. యురేనియం యొక్క ధాతువు పించ్ బ్లెండ్. అల్యూమినియం యొక్క ధాతువు బాక్సైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.